నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిస్వార్థ సేవ, అంకితభావంతో కూడిన రెండు అద్భుతమైన కథలను తెలుసుకుందాం. ముందుగా దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి చారిత్రక ప్రస్థానం, ఆపై శీనయ్య డాక్టర్ అనే ఓ భావోద్వేగమైన కథను చూద్దాం. చరిత్రతో మొదలుపెడదాం. స్వాతంత్ర్య పోరాటానికి వెంకటప్పయ్య గారు అంకితం చేసిన సుదీర్ఘ ప్రయాణం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. ఈ నిస్వార్థ సేవ చిన్నప్పుడే మొదలైంది. పేదమిత్రుడు కోసం ట్యూషన్స్ చెప్పి నెలకు 7 రూపాయల సంపాదించి సాయం చేసేవారట. పత్రికలు, విద్యా ద్వారా సామాజిక మార్పు తెచ్చారు. విస్తుపోయే విషయం ఏంటంటే, స్త్రీల చదువు కోసం ఏకంగా తన ఆస్తిని సైతం అమ్మేశారు. శారదానికేతన్ పాఠశాల కోసం ఆ రోజుల్లోనే 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారంటే ఆయన దాతృత్వం ఎంత గొప్పదో కదా. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఎన్నో చారిత్రక ఉద్యమాల్లో పాల్గొని ఆయన పలుమార్లు జైలుక్కూడా వెళ్లారు. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. 1917లోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను అప్పటి కమిటీకి బలంగా వివరించారు. భార్య మృత్యుశయ్యపై ఉన్న 1933 గాంధీగారి ఆంధ్ర పర్యటనను విజయవంతం చేశారు. దీనికి గాంధీజీ వారిద్దరినీ బహిరంగంగా ప్రశంసించారు కూడా. రాజకీయాలే కాదు, ఆయన గొప్ప రచయిత. చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునిక రాజ్యాంగ సంస్థల గురించి అద్భుతమైన గ్రంథాలు అందించారు. ఇప్పుడు జాతీయ చరిత్ర నుండి తురగా జయశ్యామల గారు రచించిన శీనయ్య డాక్టరు అనే ఓ అద్భుతమైన పల్లెటూరి కథకు వెళ్దాం. ఇక్కడ కథంతా ఓ పాత సైకిల్ చుట్టూ తిరుగుతుంది. కుడిక్కెది పనికిరాని ఇనుపముక్క, కాని తండ్రికి మాత్రం ప్రాణ సమానం. 25 ఏళ్ల క్రితం శీనయ్య ఓ మామూలు ఆర్ఎంపీ డాక్టర్. తన నిస్వార్థ సేవ, అర్ధరాత్రి వైద్యంతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. మారుమూల రోగుల కోసం రోజూ 50 మైళ్లు ప్రయాణించాల్సొచ్చేది. అప్పుడు ఆ పాత సైకిలే ఆయనకు ఏకైక జీవనాధారం. ఆయన రోగుల్ని ఎప్పుడూ డబ్బడగలేదు. వారిచ్చే ధాన్యమే ఫీజు. ఆయన భార్య స్వయంగా వాళ్లకు వండిపెట్టేవారు. ఒకరోజు చీకట్లో 2 భయంకరమైన త్రాచుపాముల నుండి ఆయన ప్రాణాలను కాపాడింది కూడా ఈ పాత సైకిలే. అందుకే శీనయ్య గారికి అది కేవలం ఇనుప ముక్క కాదు, 25 ఏళ్లపాటు కుటుంబాన్ని పోషించిన కన్న తల్లిలాంటిదే. ఇదంతా చూశాక ఓ ప్రశ్న మిగులుతుంది కదూ. ఆధునికత పేరుతో గత త్యాగాలకు ప్రతీకలైన వాటిని మనం సులభంగా వదిలేస్తున్నామా?